నమో భగవతే వాసుదేవాయ. శ్రీమదాంధ్ర భాగవతం రెండో భాగం మనం ప్రవేశించి రెండో భాగంలో ఉన్న విషయాల్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది అయిన ఋగ్వేదాన్ని పైలుడు అనే ఒక శిష్యుడికి పూర్ణంగా నేర్పారు. దాని శాఖలకు పైలుడు ఆధిపత్యం వహించాడు. యజుర్వేదాన్ని వైశంపాయనుడు అనే ఋషి తెలుసుకున్నాడు. సామవేదాన్ని జైమిని పూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. అధర్వణ వేదాల్ని సుమంతువు అనే ఋషి తెలియజేశారు. ఈ 18 పురాణాలను రోమహర్షణుడు అనే ఒక మహానుభావుడికి నేర్పారు. ఆ రోమహర్షణుడి కుమారుడే సూతుడు. సూతుడు పురాణ ప్రవచనం చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు నైమిసారణ్యం సూతుడు చెప్పటం వినటం అని వింటూ ఉంటాం కదా. ఆ సూతుడు రోమహర్షణుడి కుమారుడు అనమాట. పురాణ వాన్మయాన్ని అంతటినీ కూడా ప్రవచనం చేసిన వాళ్ళు సూతుడు, రోమహర్షణుడు. అయితే ఒక్క భాగవతాన్ని మాత్రం సుఖబ్రహ్మ చెప్పారు. సుఖబ్రహ్మ సాక్షాత్తు వేదవ్యాసుని కుమారుడే. ఆయన పుట్టుక చేతనే అపారమైన జ్ఞాన వైరాగ్యాలు భక్తి కలిగి ఉన్నాడనమాట. ఎంత వైరాగ్య భావన కలిగిన వాడు అంటే, ఆయన మంచి నిండు యవ్వనంలో ఉండే రోజుల్లో తండ్రి గారు ఆయనను వివాహం చేసుకోమని అడిగారు. అప్పుడు ఆయన, నాకు వివాహం అక్కరలేదు, ఈ లోకమంతా దుఃఖభూయిష్టమైపోయింది, నేను ఆనందాన్ని అనుభవించాలి, అందుకని నేను బ్రహ్మైక్య సిద్ధి కొరకు తపస్సు చేస్తాను. అంటే ఆ బ్రహ్మలో ఐక్యం అవ్వటానికి కోసం ఆ సిద్ధి లభించడం కోసం తపస్సు చేస్తాను. ఇక్కడ ఈ లోకంలో అందరూ కూడా వివాహాలు చేసుకుని బాధపడేవాళ్ళే కదా, దుఃఖాలు అనుభవించడమే కదా, నేను ఆ దుఃఖం జోలికి వెళ్ళను, ఆనందాన్ని అనుభవించాలి అని తపస్సు చేస్తాను అని చెప్పి అరణ్యాలకి వెళ్ళిపోతున్నాడు. వెనక నుంచి వ్యాసుడు పుత్రుని మీద ఉన్న కాంక్ష చేత హా పుత్ర హా పుత్ర అని అరుస్తూ వెంట వస్తున్నాడు. శుకుడు ఓయ్ అనలేదు. అంతటా ఆత్మతత్వాన్ని చూడటానికి అలవాటైపోయిన శుకుడికి బదులుగా వ్యాసునికి అరణ్యంలో ఉన్న చెట్లన్నీ ఓయ్ ఓయ్ అని జవాబు చెప్పినాయి అంట. అంతటి బ్రహ్మనిష్టాగరిష్ఠుడై యవ్వనంలోనే ఒంటి మీద బట్ట లేకుండా వెళ్ళిపోతూ ఉండేవాడు. సుఖబ్రహ్మ వైరాగ్య సంపత్తిని గురించి మనకి ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఆయన ఒకరోజు ఒక సరోవరం పక్క నుంచి వెళ్తున్నారు. వెనక వ్యాసుడు వస్తున్నాడు. అక్కడి సరోవరంలో అప్సరసలు దిగంబరలై స్నానం చేస్తున్నారు. అందులో ఒకరు శుకుడు వస్తున్నాడు అన్నారు. సుఖబ్రహ్మకు వచ్చి నమస్కారం చేయాలని వారు వివస్త్రలై ఒంటి మీద వస్త్రం కట్టుకోకుండా లేచి వచ్చి శుకుడికి నమస్కరించారు. అప్పుడు శుకుడు నిండు యవ్వనంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్సరసలు స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు. బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించండి అన్నారు. అప్పుడు వాళ్ళు బట్టలు కట్టుకుని వ్యాసునికి నమస్కరించారు. ఈ సంఘటనకు వ్యాసుడు ఆశ్చర్యపోయారు. నా కుమారుడు యవ్వనంలో ఉన్నాడు, నేను వార్ధక్యంలో ఉన్నాను, నేను వస్తే మీరు వస్త్రాలు కట్టుకుని నమస్కరించారు, నా కుమారుడు వెళ్ళిపోతుంటే వస్త్రాలు లేకుండా నమస్కరించారు, ఏమిటి ఈ తేడా అని వ్యాసుల వారు అప్సరసల్ని అడిగారు. అడిగితే అప్సరసలు అన్నారు, నీ కుమారునికి స్త్రీ పురుష భేదం తెలియదు, అతడు అంతటా బ్రహ్మాన్ని ఒక్కదాన్నే మాత్రమే చూస్తాడు, నీకు స్త్రీ పురుష భేదం తెలుసు, అందుకే మేము బట్టలు కట్టుకుని నమస్కరించామని బదులు చెప్పారు. అది సుఖబ్రహ్మ యొక్క వైరాగ్య సంపత్తి అంటే అదనమాట. అంత వైరాగ్యం ఆ వయసులోనే ఆయనకి వచ్చింది కనుకనే నాకు ఈ సంసారంలో ఉన్న దుఃఖాల్లో నేను పడిపోను, నాకు చక్కని బ్రహ్మానంద స్థితి కావాలి, నేను తపస్సు చేసుకుంటానని వెళ్ళగలిగాడు. అంత వైరాగ్యం లేకపోతే అలా వెళ్ళలేడు కదా. శుకుడు చాలా గొప్పవాడు. అందుకే ఒక్క భాగవతం మాత్రం వ్యాసుడు వేరొకరి చేత చెప్పించకుండా శుకుని మాతో చేతే చెప్పించారనమాట.
భాగవతం చెప్పడానికి ఈశ్వరుడు ఒక సమర్థత చూశాడు. కుశ అంటే దర్భ. దర్భ చేతిలో పట్టుకున్నంతసేపు కర్మాచరణం చేస్తాడు. కర్మాచరణం ఎందుకు చేస్తారు అంటే, కర్మ చేయగా ఇంటిని తుడుచుకుని బూదులన్నీ దులుపుకుని పండగ వచ్చే ముందు శుభ్రపరచబడినట్లుగా ఇలాగా మీరు భగవద్భక్తితో కర్మాచరణము చెయ్యగా లోపల ఉండేటటువంటి మనస్సుకు పట్టిన మాలిన్యం తొలగి ఈశ్వరుడు వచ్చి కూర్చోవటానికి, మరి సత్కర్మాచరణాన్ని పూనికతో సంతోషంతో చెయ్యటానికి కావలసినటువంటి బుద్ధి యందు ఆనందప్రదమైన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు దానివల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది. అందుకని మొట్టమొదట కావాల్సింది ఏమిటి అంటే సత్కర్మాచరణ చెయ్యాలి. మంచి కర్మాచరణ చేస్తే దాని ద్వారా మరి భక్తి మార్గంలోకి వెళ్తాడు. ఈ సత్కర్మాచరణం చెయ్యటం అనే దానికి దర్భలతో సంబంధం ఉంది. తిరగేస్తే సుఖ అవుతుంది. అంటే కుశ అంటే దర్భ, తిరగేస్తే సుఖ అయింది. అంటే ఇప్పుడు ఆయనకు కర్మాచరణ లేదు. అంటే ఆయన కర్మాచరణం అనే కావాలని మానినవాడు కాదు. ఆయన చెయ్యటానికి కర్మ లేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అందుకని ఆయన కర్మ కావాలనే లేదు, చెయ్యాల్సిన స్థితి లేదు, చేయవలసిన అవసరము లేదు. అట్లా ఆ స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అందుకని అంతటా కూడా బ్రహ్మమే ఆయనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ బ్రహ్మ యందే రమిస్తూ ఉంటాడు. బ్రహ్మం తప్ప ఇంకొక వస్తువు ఆయనకి తెలియదు. ఎప్పుడూ బ్రహ్మాన్నే చూస్తూ ఉంటాడు ఆ మహర్షి. బ్రహ్మంతో కలిసి ఉంటాడు, బ్రహ్మాన్ని పొందుతూ ఉంటాడు. మరి అప్పుడు ఉండేది ఏమిటి? ఆనందమే ఆనందం, పరమానందం. ఇంత ఆనంద స్థితిని అనుభవించే వ్యక్తి శంకర భగవత్పాదులు. ఆయన కౌపీన పంచకం అని ఒక పంచకం చేశారు. అందులో అసలు కౌపీనం పెట్టుకున్న వాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు అన్నారు. ఎందుకని అంటే వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగి ఈశ్వరుని పాదార విందాల్ని సేవిస్తూ తిరుగుతున్నాడు. అటువంటి వాడికి ఇంద్ర పదవి లభించినా సరే దాన్ని తిరస్కరిస్తాడు. తనకు అక్కర్లేదు అంటాడు. ఇందులోనే తనకి తృప్తి ఉన్నది అంటాడు. అటువంటి మహానుభావుడైన శుకుడు నిరంతరము ఆనందాన్ని అనుభవించేవాడు. ఎందుకంటే ఆ పరబ్రహ్మంలోనే ఉండేవాడు గనక ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. ఆయన ఏదైనా ఒక ప్రదేశానికి వస్తే ఎంతసేపు ఉంటాడు అంటే, ఒక ఆవు పాలు పితకటానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం ఎక్కడా నిలబడేవారు కాదు. ఎందుకు అంటే, ఒకవేళ నిలబడితే ఎక్కడైనా ఆ ఊళ్ళో ఉన్న వ్యక్తులతో తనకు పరిచయం ఏర్పడితే, ఆ పరిచయం వల్ల ఎంతమంది తన మనసులో ప్రవేశించి వీరు ఫలానా అని గుర్తుపెట్టుకుని వీళ్ళందరినీ లోపల పెట్టుకుంటే ఈశ్వరుడితో సంగమం తగ్గిపోతుంది, లోకంతో సంగమం పెరిగిపోతుంది. అందుకని ఆయన ఎక్కడా కూడా ఎక్కువసేపు ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉండేవారు. అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి కూర్చుని 7 రోజులు భాగవతాన్ని ప్రవచనం చేశాడు. ఎక్కడ? పరీక్షిత్ మహారాజు దగ్గర. అటు ఎక్కడ అసలు ఎక్కువసేపు ఉండని శుకుడు 7 రోజులు భాగవతాన్ని చెప్పటానికి అక్కడ ఉన్నాడు. అంటే ఆయన అదృష్టం ఎంతో. ఆయన చెప్పిన భాగవతాన్ని మనందరికీ అందించారు గనక ఆయనతో పాటుగా మన అందరము కూడా అదృష్టవంతులమే. అటువంటి సుఖ మహర్షి యొక్క వైరాగ్యము, జ్ఞానము, మరి ఆయన స్థితి ఏమిటో దీంట్లో మనకి చక్కగా ఈ భాగంలో తెలియజేశారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.